హైపోథైరాయిడిజంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 లక్షణాలండి. చలిని అస్సలు తట్టుకోలేకపోవటం. రెండవది ఏమి తిన్నా తినకపోయినా లావు అయిపోవటం. హెయిర్ ఫాల్ విపరీతంగా ఉండటం. నాలుగోది ఏంటంటే కొంచెం ఇరిటేషన్, కోపము, డిప్రెషన్ లాంటి థాట్స్. ఇవి ఎక్కువగా మనకు దీంట్లో కనబడుతూ ఉంటాయి. ఈ నాలుగుతో పాటు మనకు మామూలుగా ఏమవుద్దంటే మోషన్స్ బాగా కాన్‌స్టిపేటెడ్ అవుతాయి. అంటే మీరు వెజిటేరియన్ తీసుకోండి, లేకపోతే ఓన్లీ పప్పన్నం తీసుకున్నా, ఆకుకూర లాంటి ఏంటే తీసుకున్నా సరే మీకు మోషన్ అయితే ఫ్రీ అవుతుంది. దానితో స్కిన్ డ్రై అయిపోవటం. బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. కారణం లేకుండా డ్రై అయిపోవటం. ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు ఒకేసారి హార్ట్ పంపింగ్ ఎక్కువ అవటం, లేకుంటే గుండె దడ లాంటివి ఎక్కువ అనిపించటం. ఈవెన్ పేషెంట్ కూడా తన హార్ట్ బీట్‌ని ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో, ఇలాంటి లక్షణాలు మనకు హైపోథైరాయిడిజంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దీంతో తోడు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అయిపోవటం. ఫీమేల్స్‌లో అదొక చేంజెస్ బాగా కనబడుతూ ఉంటుంది. అండ్ చాలామంది అది ఫస్ట్ పీసీఓడీ అనుకుంటారు. తర్వాత ఐరన్ డెఫిషియన్సీ అనుకుంటారు. ఆ తర్వాత థైరాయిడ్ అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో థైరాయిడ్ యొక్క కంప్లైంట్ చాలా మట్టుకు పెరిగిపోయింది. సో, హైపోథైరాయిడిజం కేసెస్ 80% కేసెస్ ఉంటున్నాయి. మిగతా 3 కేసెస్‌తో పోలిస్తే 75-80% కేసెస్ హైపోథైరాయిడిజం కేసెసే. అండ్ ట్రీట్మెంట్ విషయంలో కూడా హైపోథైరాయిడిజం చేయడం చాలా ఈజీ కంపేర్ టు హైపర్ కానీ, గాయిటర్ కానీ, లేకపోతే మిగతా గ్రేవ్స్ డిసీజ్ విషయంలో పోల్చినట్లయితే మనకి ఈ ట్రీట్మెంట్ హైపోథైరాయిడ్ చేయడం ఈజీ. కాకపోతే ఎర్లీ స్టేజెస్లో అంటే డ్యామేజ్ ఎక్కువగా అవ్వకంటే ముందే రీచ్ అవ్వగలిగితే డాక్టర్కి కూడా చాలా మట్టుకి రికవర్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్గా దీన్ని ఒక 15-20 ఇయర్స్ లేదా పర్మనెంట్గానే దీన్ని క్లియర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది.